ఏదైనా సాధించగలమనే నమ్మకం, ఫెయిత్. దాని వలన వచ్చే అడ్డంకులను చూపించేది భయం, ఫియర్. ఈ రెండు మన కళ్ళకి కనిపించని వాటిని నమ్మేలా చేస్తాయి. నమ్మకం మన ఎబిలిటీస్, మన కెపాసిటీ, చెయ్యగలమనే పట్టుదల ఇస్తూ, మన సామర్థ్యం ఏంటో మనకి చెప్తూ, మన ఎయిమ్ వైపు నడుపుతూ, అందుకోలేని ఎత్తులకు బాట వేస్తూ, దారి ఎలా ఉంటుందో తెలియకపోయినా ముందుకెళ్లే మార్గం చూపిస్తూ జీవితం ఎంత బావుండొచ్చో చెప్తుంది. మరోవైపు భయం మాత్రం మన ఎక్స్పీరియన్స్ వల్ల మనం ముందు చూపు అనుకుని తెలుసుకున్నామనుకున్న నెగిటివిటీని పంచుతుంది. దాన్ని అధిగమించే పరిపక్వత మనకొస్తే ఇక ఆ లైన్ దాటేసినట్టే, మనల్ని ఎవ్వరూ ఆపలేరు. అందుకే కొందరి జీవితాల్ని మనం గమనిస్తే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్లకున్న ధైర్యం, వాళ్లకున్న క్లారిటీ వాళ్ల సక్సెస్కి ఎలా దారి వేశాయో ఈజీగా అర్థమైపోతుంది. నాకైతే నో మ్యాటర్ హౌ స్మాల్, ఈచ్ అచీవ్మెంట్, ఈచ్ మైల్ స్టోన్, ఎవ్రీ సింపుల్ థింగ్ ఈజ్ అ విక్టరీ. ఇట్ ఈజ్ అ టెస్టిమెంట్ మన రెసిలియన్స్కి, మన మీద మనకున్న నమ్మకాన్ని చూపించే ఒక సాక్ష్యం. నిజానికి ఈ నిమిషం బ్రతికుండడం కూడా చాలా పెద్ద రీజన్ టు సెలబ్రేట్ ఫర్ మీ. ఎందుకంటే రేపటికి ఇంకేదైనా నేర్చుకోవడానికి, సంతోషంగా ఉండటానికి, నలుగురితో గడపడానికి, నవ్వడానికి, అరవడానికి, ఆనందించడానికి, ప్రతిదీ ఆస్వాదించడానికి ఇంకొక ఆపర్చునిటీ దొరికినట్టేగా. నిన్న ఈ కలవరింత లేదులే, నేడు చిరుగాలి ఏదో అందిలే. ఇది ఏ ప్రేమ అందునా, వయసి పులకరించెనా, హృదయం కరిగిపోయేనా ఓ మనసా. నిన్న ఈ కలవరింత లేదులే, నేడు చిరుగాలి ఏదో అందిలే. ఇది ఏ ప్రేమ అందునా, వయసి పులకరించెనా, హృదయం కరిగిపోయేనా ఓ మనసా. నిన్న ఈ కలవరింత లేదులే, నేడు చిరుగాలి ఏదో